హిందూ సోదరులారా గమనించండి. మన చరిత్రలో జరిగినటువంటి తప్పిదాల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. తురుష్కుల దండయాత్ర కారణంగా అయోధ్యలో రామాలయం స్థానంలో బాబ్రీ మసీద్ వచ్చింది. 550 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిరం రావడానికి మన హిందూ సమాజానికి మేలు చేసే ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. భవ్యమైన రామాలయాన్ని మనం నిర్మించుకోగలిగాము. తిరిగి ఏ రకమైనటువంటి తప్పు చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువులకు వెన్నుదన్నుగా ఉండేటువంటి ప్రభుత్వానికి ఓటేసి మనం గెలిపించుకోవలసినటువంటి అవసరం ప్రతి హిందువు పైన ఉందని గుర్తించి మసలుకుంటేనే మన యొక్క భవిష్యత్తు.